వచనం నువ్వు 150వ కీర్తన ఒక వచనం నేను, ఒక వచనము దేవుని వాక్యం చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఫలింపజేయుగాక. ఆమేన్. యెహోవాను స్తుతించుడి అని ఇక్కడ చెప్పబడుతున్నది. అట్లా స్తుతించుడి అనేది 13 సార్లు ఉన్నది. 150 కీర్తనలో స్తుతించుడి అనేది 13 సార్లు ఉన్నది. యెహోవాను స్తుతించుడి. సుప్రీం గాడ్ అంటే అతి శ్రేష్టమైన దేవుడు అన్నట్టు. ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించాలి. పరిశుద్ధ ఆలయానికి వచ్చేవారు కొంతమందే ఉంటారు. వాళ్ళందరూ దేవుని స్తుతించాలి. అందరూ అంటే అందరే, వాళ్ళే చాలు దేవునికి. పరిశుద్ధ ఆలయములందు, పరిశుద్ధ ఆలయం అంటే ఏంటిది? పరిశుద్ధ ఆలయం అంటే ఏంటిది చిన్నాన? పరిశుద్ధ ఆలయం ఆయన భయభక్తులు కలిగి యథార్థంగా జీవించే బిడ్డలకు సంబంధించిన నివాసం. అయితే 2 ఉంటాయి పరిశుద్ధ ఆలయంలో, 2 ఉంటాయి. ఆయన బిడ్డలు యథార్థత కలిగి తమ హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకొని ఆయన సన్నిధిలో నడుచుకునే బిడ్డలకు 2 ఉంటాయి. అవి ఏంటి అంటే అవుటర్ కోర్ట్ ఉంటుంది, ఇన్నర్ కోర్ట్ ఉంటుంది. ఇన్నర్ కోర్ట్ అంటే హైరోన్ అంటారు. హైరోన్ అని అంటే అవుటర్ కోర్ట్ అంటారు. హైరోన్ అని అంటే అవుటర్ కోర్ట్. నియోస్ అని అంటే శాంక్చురీ అంటే ఇన్నర్ కోర్ట్ అన్నమాట. ఇందులో 3 భాగాలు ఉంటాయి అన్నమాట. ఒకటి అవుటర్ కోర్టు, ఒకటి ఇన్నర్ కోర్టులో 2 భాగాలు ఉంటాయి. పరిశుద్ధ ఆలయము, అతి పరిశుద్ధ ఆలయం. అతి పరిశుద్ధ ఆలయంలోకి ఒక్కడే పోతాడు ప్రధాన యాజకుడు. ఒక్కడే రోజు పోతాడు. ఒక్కడికే పర్మిషన్, ఒక్కరోజే పర్మిషన్, సంవత్సరానికి. అయితే నియోస్ అనేది ఈ యొక్క పరిశుద్ధ ఆలయం. హెరోన్ అనేది అవుటర్ కోర్ట్. అది అవుటర్ కోర్ట్. ఈ యొక్క కోర్టులు అంటే అవుటర్ కోర్టులో ఎవరుంటారు, ఇన్నర్ కోర్టులో ఎవరుంటారు, ఈ యొక్క మందసపు పెట్టెలో ఎవరుంటారు అనేది ఇక్కడ సమస్య ఏంటిదంటే మందసపు పెట్టెలో ఉంటారు. ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి అవి? మందసపు పెట్టె 2250 కిలోమీటర్లు ఉంటాయి. 2250 కిలోమీటర్లు. ఎటు చూసినా ఇటు సమానం కొలతలే, ఇటు సమానం కొలతలే, ఇటు సమానం కొలతలే. పొడవు కూడా సమానం, చచ్చౌకంగా ఉంటుంది. చచ్చౌకం అంటే 4 రెక్కల. అది మందసపెట్టెలో ఉంటారు. ఈ యొక్క 2250 కిలోమీటర్లు ఉంటుంది అన్నట్టు. ఆ దేవుని స్తుతించాలి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించాలి. ఇక్కడ
హెవెన్ అండ్ ఎర్త్ వర్ యూనిఫైడ్ ఇన్ పవర్ అని అంటారు. ఆకాశము భూమి రెండు ఒకటిగా అయిపోయి దేవుణ్ణి స్తుతిస్తున్నారు అన్నమాట. ఏంటిది? ఆకాశ విశాలం. ఆకాశము అంటే ఏంటిది? పైన ఉన్నది. పైన. భూమి మీద ఉన్నది భూమే. భూమి. భూమి మీద ఉన్నది మనము. ఆకాశంలో ఉన్నది ఆయన దూతలు. అందరు కలిసి స్తుతిస్తున్నారు. అంటే ఇది కేవలము ఈ రాజులైన యాజక సమూహం మాత్రమే సూచించేది అన్నమాట. అందరూ అన్నట్టు అందరు కాదు. అందరు కాదు, కేవలం రాజులైన యాజక సమూహం మాత్రమే స్తుతించాడు. ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడు. పరాక్రమ కార్యములు ఎక్కడున్నవి? భూమి మీద ఉన్నవి. ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అట్లా 6 రోజుల సృష్టి చేసినవి. ఆశ్చర్యకార్యం, ఏ మనిషి చేయడది. ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిపించాడు. ఎట్లా నడిపించాడు? వాళ్ళకు ఒక్క రోజు ఆకలి కాలేదు. ఎందుకు కాలేదు? మన్నాను కురిపించింది ఆయన. ఆశ్చర్య కార్యాలు, పరాక్రమ కార్యాలను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ప్రభావం అంటే ఏంటిది? భూర ధ్వనితో ఆయనను స్తుతించుడి. ఇక్కడ ఎన్ని ఉంటాయంటే ప్రభావం అంటే ప్రభావం, శక్తి, స్ట్రెంగ్త్, మహిమ. స్ట్రెంగ్త్, మహిమ. మహిమ కాదు కానీ మహిమ అనేది వేరే. ఆయన ప్రభావం అంటే ఆయన ప్రభావం, స్ట్రెంగ్త్. ఆయన యొక్క బలం. జనం ఆయనను ఆరాధించే ఒక బిడ్డలది సమూహం. ప్రభావం అంటే ప్రభావం అని అంటే ఆయన ప్రభావం అని అంటే శక్తి. ఒక్క నిమిషం. ఎక్సలెంట్ గ్రేట్నెస్ అంటారు. గ్రేట్నెస్, గొప్పతనం. ఎక్సలెంట్ గ్రేట్నెస్, ప్రభావం అన్నట్టు. బూర ధ్వనితో ఆయనను స్తుతించాలి. బూర అంటే ఇప్పుడు ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి గాలి చేత ఊదుతారు. ఊదేది అన్నీ ఒక ఇన్స్ట్రుమెంట్స్. ఊదుతారు. ఫ్లూట్స్ ఉంటాయి. బూర ఉంటుంది. తబలా కాదు, తబలా కొట్టేది. బూర అంటే ఊదేది అన్నీ అవి ఊదేది అన్నీ. ఫ్లూట్ గిట్ల ఫ్లూట్ వస్తుంది, బూర వస్తుంది. ఇవన్నీ ఫ్లూట్కి సంబంధించినవన్నీ వస్తాయి. బూర ఇది అది విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. అంటే గాలి ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. గాలి ద్వారా గాలి పరికరాలు, మ్యూజికల్ పరికరాలు. ఇంకోటి స్ట్రింగ్ పరికరాలు. స్ట్రింగ్ అని అంటే ఏంటిది? గిటార్ ఉంటుంది, అదొక స్ట్రింగ్. హార్ప్ ఉంటుంది, అదొక స్ట్రింగ్. టిన్ 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 అని. బూర దానికి ఎందుకు వస్తుంది? అది కూడా అది కాదు. బూర దానికి స్ట్రింగ్కు వేరే. ఇంకోటి తట్టుట అనేది 3 ఉంటాయి అన్నట్టు. ఒకటి గాలి ద్వారా దేవుని స్తుతించాలి, రెండవది స్ట్రింగ్స్ ద్వారా దేవుని స్తుతించాలి, మూడవది తట్టుట అంటే పరికరాలు అంటే అవి కాదు. గిటార్, 10 తంతుల సితార అన్నట్టు. ఏంటిది? వింగ్, అది స్ట్రింగ్. మూడు రకాల వాయిద్యాలు ఉంటాయి మామ. ఒకటి ఊదేది, ఒకటి ఈ స్ట్రింగ్స్ అంటే గిటార్ కానీ, 10 తంతుల సితార కానీ అవన్నీ స్ట్రింగ్స్. వీణ కానీ అవన్నీ స్ట్రింగ్స్ అంటారు. అంటే స్ట్రింగ్స్ అంటే అవి ఉంటాయి కదా, 10 తంతులు ఉంటాయి కదా, అది తంతులు అన్నట్టు. ఇంకోటి తట్టుట అంటే ఏంటిది? గంభీర తాళం అన్నమాట. తాళములు వేరే, గంభీర తాళం, స్ట్రింగ్స్ వేరే, విండ్స్ వేరే. 3 రకాల దేవుని స్తుతించేటి ఉంటాయి. ఏది ఇప్పుడు సితారతో అంటే స్ట్రింగ్స్ అన్నట్టు. స్ట్రింగ్స్ ఇలా వీణ వస్తుంది, గిటార్ వస్తుంది, హార్మోని వస్తుంది. హార్మోని రాదు, మనం అది ఇట్లా ప్లే చేసి అది రాదా? స్ట్రింగ్స్ అని అంటే అవి ఉంటాయి కదా, స్ట్రింగ్స్ అని అంటే అవి
అది తంతుల సితారతో స్తుతించాలి. విండ్ అని అంటే ఇది ఊదేది, స్ట్రింగ్స్ అంటే తంతులు. ఈ కొట్టేటి ఉంటాయి, కొట్టేటి అంటే డ్రమ్ములు, అవి డ్రమ్ములు, అవి వేరే. అవి వేరే. ఇప్పుడు ఈ గిటార్ అంటే సితారాతోను అంటే గిటార్ వస్తుంది, హార్మోన్ వస్తుందా? హార్మోనియం కాదు, అది స్ట్రింగ్స్ అని అంటే Strings. ఏమంటారు, తీగలు తీగలు తీగలు, తీగలతో చేసి- శబ్దాన్ని. తీగలతో శబ్దం, శబ్దం చేయడం తీగలతో శబ్దం. సితార సితారా, గీటారా, అండ్ పదిదంతుల వీణ, ఇవన్నీ వస్తాయన్న. 3 రకాల లింక్స్ అంటే స్ట్రింగ్స్ అంటే అవి తీగలు, స్ట్రింగ్స్. తంబురతోను నాట్యముతోను. తంబురతోను నాట్యంతోను అని అంటే తంబుర ఏంటిది? తంబుర అంటే మళ్ళీ ఇవి తపలాలు. అవి తట్టుట తట్టుట. లింక్స్ ఉమ్. లింక్స్ అంటే తట్టుట. ఏ లింక్స్ అంటే తట్టుట తట్టుట. ఇది తంబురతోను తంతి వాద్యములతోను అని అది తట్టుట. ఇది తంబురతోనంటే తపలా వస్తుందా? తబలా ఇవన్నీ తబలా. తోలుకు సంబంధించిన అన్నీ వస్తాయి. తబలా, డ్రమ్ము. అన్నీ తోలుకి సంబంధించినవి. తోలు. స్ట్రింగ్స్ అంటే తీగలు. డోలక్, కంజర గిట్లా వస్తుందా? కంజర అది కూడా వస్తుంది, కంజర కూడా వస్తుంది. కంజర తంబురతోను నాట్యంతోను ఆయనను స్తుతించాలి. బూరాన్ అంటే సోఫార్ అని అంటారు. సోఫార్ అని అంటే ర్యామ్స్, హార్న్ అని అంటారు. ర్యామ్ అంటే పొట్టేలు యొక్క కొమ్ము. ఇప్పుడు ఈ నాట్యంతోనంటే ఏమనుకుంటున్నాను? నాట్యంతోనంటే మనది శరీరం మన శరీరంతో స్తుతించాలి. కనపరచడం. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించాలి. మ్రోగు తాళం అని అంటే అవే తట్టుట. రోగు తాళంతో వైద్యములతోనూ పిల్లన గ్రోవితోను అంటే పిల్లన గ్రోవి ఊదేది ఓ, మన ఉత్తరు కదా. ఆ. పిల్లన గ్రోవి ఇది. ఆ 3 ఇన్స్ట్రుమెంట్స్. ఎక్కడైనా కూడా 3 ఇన్స్ట్రుమెంట్స్. విండ్ ఉంటుంది, అలాగే స్ట్రింగ్ ఉంటుంది, అలాగే పర్స్క్యూషన్ అని అంటుంది తట్టుట. 3 ఆయుధాలే ఉంటాయి. 3 ఆయుధాలే. ఎవరినే తీసుకో 3 ఆయుధాలే ఉంటాయి. ఎవరైనా తీసుకో, అది 3 ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు తంతి వైద్యములతోనూ పిల్లన గ్రోవితోను అంటే తంతి వాద్యములనంటే ఈ తట్టుట, ఈ తబలాలే. తబలాలు కానీ, డ్రమ్స్ కానీ, ఇంకా ప్యాడ్స్ కానీ, ఈ రిథమ్ ప్యాడ్స్ కానీ, ఏదైనా కానీ. పిల్లన గ్రోవి అంటే ఇవి ఊదుట. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర తాళములతో ఆయనను ధ్వని. గంభీర తాళం అంటే శబ్దం. తాళం అంటే ఇది తట్టుట. తట్టితేనే శబ్దం వస్తుంది. పట్టుకుని వాళ్ళకి కొడతారు. గంభీర శబ్దం గంటలు వస్తుంది. గిట్ల. గంభీర ధ్వని గల తాళం. చాలా ఏదైనా 3 ఇన్స్ట్రుమెంట్స్. ఒకటి ఊదేది, ఊదేది, ఒకటి తట్టేది, అంటే ఒకటి స్ట్రింగ్స్, తీగలు. 3 ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా వాయిస్తారు. ఏది వాయించినా దాంతోనే శబ్దాలు వస్తాయి. 3 శబ్దాలు వస్తాయి. ఇక వేరే రావు కదా. వేరే దాంతో ఈ వేరే ఏముంటాయి? స్ట్రింగ్ అంటే గిటారా, ఏది విండ్ అంటే ఫ్లూటు, బయటతో తట్టుట అంటే ఈ ఊరధ్వని. తంతి వైద్యములతో పిల్లన గ్రోవితో అంటే ఏమొస్తుంది? అన్ని ఐటమ్స్ అవే ఇక. మ్రోగు పిల్లన గ్రోవ్. తంతి వైద్యములతో తంతి వాద్యములు అంటే ఇదే తబలాలు. తబలాలు కానీ, డ్రమ్స్ కానీ, ఏదైనా కానీ. అది తర్వాత మీకు చెబుతావు తర్వాత. శబ్దం అక్కడ గంభీర ధ్వనిగల తాళంతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు అంటే ఈ యొక్క శాంక్చువరీలో ఉండే ఈ ప్రాణులు అన్నారు. శాంక్చువరీలో ఏవి? మందిరంలో ఉండే ప్రాణులే ఇవి. సకల ప్రాణులు అంటే బయట కాదు. మందిరంలో ఆయనను స్తుతించేవే ఇవి. ఆయన ఆలయంలో స్తుతించేటివే. మ్యూజికల్ పరికరాలు. అంటే ఇప్పుడు ప్రాణులు అని అంటున్నారు. సకల ప్రాణులు ఓన్లీ దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే స్తుతిస్తారు.
అవి వాయించుకుంటా ఆయన స్తుతిస్తారు. ఆయన స్తుతించరు కాదు, యెహోవాను స్తుతించడు. ఇది బాగా, ఇది చాలా చాలా బాగుంది. అందుకే ఎబ్రోన్ చర్చిలో వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక్కొక్కటి పట్టుకొని ధ్వని చేసుకుంటా అదే. దేవుని స్థుతిస్తాను. ఇది మొట్టమొదటి వచనము హల్లెలూయా వచనము, చివరి వచనము హల్లెలూయా వచనం. హల్లేల్ అని అంటే స్తుతి, యా అని అంటే యాహ్వా, యాహ్వాను స్తుతించాలన్నమాట. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనం ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించాలి.